ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించే చర్చ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా ఏఐ ద్వారా టెక్నాలజీ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇక ఏఐ ద్వారా దాదాపు అన్ని టెక్ కంపెనీలు ఉద్యోగులను తప్పించుకునే పనిలో పడ్డాయి. అదే సమయంలో పర్యావరణానికి కూడా ముప్పు పరిణమించేలా ఉంది ఏఐతో. అదేంటో ప్రత్యేక కథనంలో చూద్దాం. ప్రస్తుతం టెక్నాలజీ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా ఏఐ తారక నామం అయిపోయింది. గతంలో టెక్నాలజీ రంగంలో మార్పులు చోటు చేసుకున్నా ఇంత విధ్వంసం సృష్టించలేదు. అదే ప్రస్తుతం ఏఐ అంటేనే టెక్ రంగానికి చెందిన ఉద్యోగులు భయంతో వణికిపోతున్నారు. తమ ఉద్యోగాలకు ఏఐ ఎసరు తెస్తోందని భయపడ్డారు. ఇప్పటికే ప్రపంచంలోని టాప్ కంపెనీలు గూగుల్, మైక్రోసాఫ్ట్, ఇండియాలో టీసీఎస్ వరకు వేల సంఖ్యలో ఉద్యోగులను ఇంటికి పంపిస్తున్నారు. ఇక ఏఐ దెబ్బకు ఐటీ రంగంలో పనిచేసే లక్షలాది మంది ఉద్యోగులు రోడ్డున పడాల్సిన పరిస్థితి తీసుకువచ్చింది. దాన్ని పక్కన పెడితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పర్యావరణానికి ముప్పుగా పరిణమించే అవకాశాలున్నాయని చెబుతున్నారు ఐక్యరాజ్య సమితి అధికారులు. మనం రోజూ తాగే మంచినీరును గ్యాలన్ల కొద్దీ తాగేస్తోందట ఏఐ. ఇప్పటికే ప్రపంచంలోని పలు దేశాల్లో ప్రజలకు మంచినీరు లభించక ఇబ్బందులు పడుతోంటే ఏఐ ద్వారా ప్రజలు మరింత ఇబ్బందులు పడాల్సి వస్తుందని యుఎన్ హెచ్చరించింది. ప్రపంచ జనాభాలో పలు దేశాల్లో స్వచ్ఛమైన తాగునీరు లభించక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీనికి కారణం వాతావరణంలో మార్పులు అని కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మంచినీటి కొరతతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఏఐ ద్వారా మరింత మంచినీటి కొరత ఏర్పడే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ఐటీ రంగానికి చెందిన కంపెనీలు ఏఐని విపరీతంగా వినియోగిస్తున్నాయి. దాదాపు అన్ని టాప్ ఐటీ కంపెనీలు ఏఐ పైనే ఎక్కువ ఆధారపడుతున్నాయి. మరి ఏఐ టెక్నాలజీ దాహానికి అంతే లేకుండా పోయింది. మనుషులు తాగే నీటి కంటే కూడా ఏఐ ఎక్కువ నీరు తాగేస్తోంది. ఏఐ ఏంటి, మంచినీరు తాగడం ఏంటి అని దాదాపు అందరూ ఆశ్చర్యపోతారు. కానీ అది వాస్తవమే. ఎందుకంటే ఏఐ రన్ చేయడానికి పెద్ద ఎత్తున విద్యుత్ వినియోగించుకోవాల్సి ఉంటుంది. దాని ద్వారా ఏర్పడే వేడిని చల్లార్చడానికి నీరు కావాలి. దానికి ప్రపంచంలోని అతిపెద్ద ఐటీ కంపెనీలు బిలియన్ల కొద్దీ గ్యాలన్ల మంచినీరును వినియోగిస్తున్నాయి. యునైటెడ్ నేషన్స్ అంచనా ప్రకారం ప్రపంచంలోని సగం జనాభా నీటి కొరతతో సతమతమవుతున్నాయని, దీనికి వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులే కారణమని వెల్లడించింది. ఇక తాజాగా మనుషులకు తోడు ఏఐ జత కావడంతో ఈ నీటి కొరత మరింత పెరిగే అవకాశాలున్నాయని యుఎన్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. దాదాపు అన్ని ఐటీ కంపెనీలు ఏఐపై ఆధారపడడంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతోంది. మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత నీరు వినియోగిస్తోంది? దీనికి ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్మన్ సమాధానం చెబుతూ, చాట్ జీపీటీకి మీరు ఒక ప్రశ్న వేస్తే ఒక టీ స్పూన్లో 1/15వ వంతు నీరు తాగుతుందని సమాధానం చెప్పాడు. అయితే అమెరికాలోని కాలిఫోర్నియా, టెక్సాస్కు చెందిన ప్రొఫెసర్ల వాదన మాత్రం వేరుగా ఉంది. ఒకవేళ చాట్ జీపీటీ 3 మోడల్ ఒక ప్రశ్నకు 10 నుంచి 50 జవాబులు చెబితే సుమారు 1/2 లీటరు నీరు తాగుతుందని తెలిపారు. దీని అర్థమేమంటే ఒక ప్రశ్నకు జవాబు చెప్పాలంటే 2 నుంచి 10 టీ స్పూన్ల నీరు తాగుతుందని ప్రొఫెసర్లు వివరించారు. అయితే ఏఐ నీటి వినియోగం విషయానికి వస్తే అడిగే ప్రశ్న, దాని జవాబు పొడుగ్గా లేదా ఎక్కువగా ఉంటే దాని ప్రాసెస్కు ఎక్కువ సమయం పడుతుంది. అలాగే మీరు అడిగిన ప్రశ్నకు అది సమాధానం చెప్పడానికి కొంత క్యాలిక్యులేషన్ చేసుకోవాల్సి వస్తుంది. జవాబు ఎంత పొడుగ్గా ఉంటే అంత నీటి వినియోగం ఉంటుందని చెబుతున్నారు ప్రొఫెసర్లు. అమెరికన్ ప్రొఫెసర్ల అంచనా ప్రకారం 10 నుంచి 50 ప్రశ్నలకు 500 మిల్లీలీటర్ల నీటిని వినియోగిస్తుంది. అలాగే ఈ నీటిని ఎనర్జీ కోసం వినియోగించుకుంటుంది. ఉదాహరణకు నీటి ఆవిరి ద్వారా టర్బైన్లు, గ్యాస్ లేదా న్యూక్లియర్ ప్లాంట్స్ ఎలా వినియోగిస్తారో అలానే ఏఐ సర్వర్లకు వినియోగించాల్సి వస్తోంది. అయితే చాట్ జీపీటీ సీఈఓ శామ్ ఆల్ట్మన్ చెప్పిన థియరీకి ప్రొఫెసర్లు చెప్పిన థియరీ ఎక్కడా పొంతన కుదరడం లేదు. ఇక ఓపెన్ ఏఐని అధికారులను నీటిని వినియోగం ఏ ప్రాతిపదికన లెక్కించారని ప్రశ్నిస్తే వివరాలు ఇవ్వడానికి నిరాకరించారు. మొత్తానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు మాత్రం ఖచ్చితంగా నీటి అవసరం
తప్పకుండా ఉంటుందని తేలిపోయింది. ఇక ఓపెన్ ఏఐ చాట్ జీపీటీ విషయానికి వస్తే ప్రతిరోజు బిలియన్ల కొద్దీ ప్రశ్నలకు జవాబు చెప్పాల్సి వస్తోంది. కాబట్టి పెద్ద ఎత్తున నీరు వినియోగం కూడా ఉంటుంది. ఇటీవల అమెరికాలో జరిగిన ఒక అధ్యయనం ప్రకారం 2027 నాటికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇండస్ట్రీ డెన్మార్క్ దేశ ప్రజలు వినియోగించే నీటి కంటే 4 నుంచి 6 రెట్లు ప్రతి ఏడాది వినియోగించే అవకాశాలున్నాయని తేల్చి చెప్పింది. ఎంత ఎక్కువ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగిస్తే అంత నీటి వినియోగం జరుగుతుందని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ ఒకరు తాజా అధ్యయనంలో తేలిందని వివరించారు. మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నీటిని ఎలా వినియోగిస్తుంది అంటే ఆన్లైన్ యాక్టివిటీ ద్వారా ఈమెయిల్స్ స్ట్రీమింగ్ నుంచి ఎస్సేలు జనరేట్ చేయడానికి, డీప్ ఫేక్ల వరకు ప్రాసెస్ చేయడానికి కంప్యూటర్లోని వివిధ రకాల సర్వర్లు అలాగే డేటా సెంటర్ల నుంచి సమాచారం సేకరించాల్సి ఉంటుంది. కొన్ని డేటా సెంటర్లు ఫుట్బాల్ గ్రౌండ్ల కంటే చాలా పెద్దగా ఉంటాయి. కాగా ఈ కంప్యూటర్లు రన్ కావడానికి విద్యుత్ వినియోగిస్తాం. విద్యుత్ వినియోగించడం వల్ల సర్వర్లు వేడెక్కిపోతాయి. వేడిని తగ్గించడానికి నీరు కావాలి. ఇక నీటి విషయానికి వస్తే అవి క్లీన్ వాటర్ లేదా తాగునీరు కావాలి. కూలింగ్ సిస్టమ్కు సాధారణంగా మంచినీటిని వాడతారు. ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఎక్కువ పవర్ కావాలి. సాధారణంగా వినియోగించే కంప్యూటర్లు ఆన్లైన్ రిక్వెస్టులు, షాపింగ్, వెబ్ బ్రౌజింగ్ లేదా ఇమేజ్లు లేదా వీడియోలు తక్కువ విద్యుత్ అవసరమైతే ఏఐకి మాత్రం ఎక్కువ మొత్తంలో విద్యుత్ వినియోగించాల్సి వస్తోంది. ఏఐకి సాధారణంగా మనం వినియోగించే కంప్యూటర్లకు మధ్య వ్యత్యాసం విషయానికి వస్తే చాట్ జీపీటీని ఒక ప్రశ్న వేస్తే గూగుల్ సెర్చ్కు వినియోగమయ్యే విద్యుత్ కంటే చాట్ జీపీటీ 10 రెట్లు ఎక్కువ విద్యుత్ వినియోగిస్తుంది. ఎంత విద్యుత్ వినియోగిస్తే అంత వేడి జనరేట్ అవుతుంది. దాన్ని కూల్ చేయడానికి మళ్ళీ స్వచ్ఛమైన నీరు కావాల్సిందే. ఇక ఏఐ కంపెనీలు మాత్రం ఎంత నీటిని వినియోగిస్తామనే విషయం గురించి ఎక్కడా చెప్పరు, వివరాలు కూడా ఇవ్వరు. కానీ వాస్తవం మాత్రం ఏఐకి పెద్ద మొత్తంలో నీరు అవసరం అనేది వాస్తవం. రోజు రోజుకు మంచినీటి వినియోగం మాత్రం పెరిగిపోతోంది. గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్ల విషయానికి వస్తే ఓపెన్ ఏఐలో అతిపెద్ద వాటాదారులు ఇన్వెస్టర్లు కూడా 2020 నుంచి నీటి వినియోగం విపరీతంగా పెరిగిపోయిందని పర్యావరణ నివేదికలు వివరాలు వెల్లడించాయి. ఇక గూగుల్ విషయానికి వస్తే 2020 నుంచి క్రమంగా నీటి వినియోగం రెట్టింపయింది. అలాగే అమెజాన్ వెబ్ సర్వీసెస్ మాత్రం తమ నీటి వినియోగం గణాంకాలను విడుదల చేయలేదు. ఇక రోజు రోజుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిమాండ్ పెరుగుతుండటంతో డేటా సెంటర్లలో నీటి వినియోగం పెరిగిపోతోంది. 2030 నాటికి నీటి వినియోగం రెట్టింపు అవుతుంది. ఇక నీటి వినియోగం విషయానికి వస్తే విద్యుత్ ఉత్పత్తి చేయడానికి అలాగే కంప్యూటర్ చిప్స్ తయారు చేయడానికి కూడా నీటి వినియోగం అవసరం అవుతుంది. ఒక గూగుల్ విషయానికే వస్తే 2027లో తమ డేటా సెంటర్లు 37 బిలియన్ లీటర్ల నీటిని వినియోగించామని తెలిపింది. వాటిలో 29 బిలియన్ లీటర్లు వినియోగం అయితే మిగిలిన నీరు ఆవిరి అయిందని నివేదికలో వివరించింది. ఇక ఏఐ కంపెనీలు ఎక్కడైతే నీటి సౌకర్యం ఉందో అక్కడే డేటా సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. దానికి ఉదాహరణగా చెప్పుకోవాలంటే ప్రపంచంలోని అత్యంత కరువు ప్రాంతాలైన యూరోప్, లాటిన్ అమెరికా, అమెరికాలోని అరిజోనా రాష్ట్రాల్లో ఈ డేటా సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఉదాహరణకు స్పెయిన్లో అక్కడి పర్యావరణ గ్రూపు మీ క్లౌడ్ కంప్యూటింగ్ వల్ల మా నదులు ఎండిపోతున్నాయి పెద్ద ఉద్యమమే చేశారు. అక్కడి ప్రజలు డేటా సెంటర్లకు వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టారు. ఇక చిలీ, ఉరుగ్వేలు కూడా కరువు కాటకాలతో అల్లాడిపోతున్నాయి. ప్రజలు వ్యతిరేకించడంతో గూగుల్ అక్కడ డేటా సెంటర్లు ప్లాన్ను విరమించుకుంది. స్థానికులు నీటి కొరత వల్ల ఇబ్బందులు పడుతుంటే మీరు డేటా సెంటర్ పేరుతో నీటిని వినియోగించడం దారుణమంటూ పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేశారు. దీంతో గూగుల్ డేటా సెంటర్ను ప్లాన్ను ఉపసంహరించుకుంది. ఇక ఎన్టీటీ డేటా సీఈఓ అభిజిత్ దుబే విషయానికి వస్తే ఆయన ప్రపంచవ్యాప్తంగా సుమారు 150 సెంటర్లు నడుపుతున్నారు. అతను చెప్పేదేమంటే డ్రై రీజియన్లలో భూములు చౌకగా దొరుకుతాయి. సోలార్ లేదా విండ్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చునని చెబుతున్నారు. అందుకే డేటా సెంటర్లను అక్కడ ఏర్పాటు చేసుకోవడానికి కంపెనీలు ఉత్సాహం చూపుతున్నారు. తాజా పరిణామాలను దృష్టిలో ఉంచుకుని మైక్రోసాఫ్ట్, మెటా, అమెజాన్లు క్లోజ్ డోర్ లూప్ సిస్టంపై పనిచేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ సిస్టం వల్ల నీరు ఆవిరి కాకుండా, నీటిని వృధా కాకుండా చూస్తామని పర్యావరణవేత్తలకు సర్ది చెబుతున్నాయి. మరి ఆ దిశగా మిగిలిన కంపెనీలు ఆలోచిస్తే ప్రజలకు మేలు చేసిన వారం అవుతామని పర్యావరణవేత్తలు అభిప్రాయపడుతున్నారు.